హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నేను ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన కారణం ఏంటంటే, ఫిబ్రవరి 18న థర్డ్ ట్రాన్స్మిషన్ చేశాను ఆల్ ఇండియా రేడియోలో, వివిధ భారతి ఛానల్లో అని చెప్పాను కదండి. దాని తాలూకా స్క్రిప్ట్ 5 గంటల నుంచి 5 గంటల 50 నిమిషాల వరకు ఉండే సిల్వర్ స్క్రీన్ అంటే మూవీ అప్డేట్స్ స్క్రిప్ట్ మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. ఇక ఆ తర్వాత వచ్చే చిన్న చిన్న అనౌన్స్మెంట్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. చిన్న చిన్న అనౌన్స్మెంట్స్తో పాటుగా 8 PM దగ్గర మనకి మస్తీ మజా అనే ఒక 45 మినిట్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. దానికి స్క్రిప్ట్ స్క్రిప్ట్ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానన్నమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, 5 గంటల 50 నిమిషాల వరకు సిల్వర్ స్క్రీన్ అయిపోయాక 5 గంటల 50 నిమిషాలకు చూసుకోవాలంట. చూసుకుని అంటే 5 గంటల 50 నిమిషాలు కాకముందే అంటే 5 గంటల 49 నిమిషాల 30 సెకండ్ల వద్దే లాస్ట్ పాట వెళ్తున్నప్పుడు అది ఫ్యాడర్ డౌన్ చేసేసి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం అని చెప్పేసి స్మాల్ ఫిల్లర్ ఒక 2-3 సెకండ్స్ ప్లే చేసి మళ్ళీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటల 50 నిమిషాలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు అని చెప్పేసి మనము ఉర్దూ ఫ్యాడర్ వేరే ఉంటుందన్నమాట, న్యూస్ వచ్చేది. అది మనం ముందే వింటూ ఉండాలన్నమాట. మనము ఆ ఫ్యాడర్ ఎత్తక ముందే పిఎఫ్ఎల్ అంటారు, ప్రియర్ ఫ్యాడర్ లిజనింగ్ అనమాట. అంటే ఫ్యాడర్ ఎత్తక ముందే మనము వినొచ్చు అనమాట. దాన్ని బట్టి మనము సమయం చూసుకొని కరెక్ట్గా ఉర్దూ ఫ్యాడర్ ఇవ్వాలన్నమాట. 10 మినిట్స్ అలా వార్తలు వెళ్తాయి. 10 మినిట్స్ అయ్యాక 6 o'clockకి కమర్షియల్ బ్రేక్ ఉంటుందన్నమాట. కమర్షియల్ స్పాట్స్ ఉంటాయి. ఆ కమర్షియల్ స్పాట్స్ వేశాక కూడా 6 గంటల 5 నిమిషాల నుండి 6 గంటల 10 నిమిషాల వరకు ఒక లేటెస్ట్ పాపులర్ సాంగ్ వేయండి అని అక్కడ ఉంటుందన్నమాట. కమర్షియల్ స్పాట్స్ మరీ 5 మినిట్స్ ఉండవు. 20 సెకండ్స్, 30 సెకండ్స్, మ్యాక్సిమం 55 సెకండ్స్ వరకే ఉంటాయన్నమాట. కాబట్టి ఆ తర్వాత మనము ఆల్ ఇండియా రేడియోలో వచ్చే ప్రోగ్రామ్స్ తాలూకా ప్రోమోస్ ఉంటాయి కదా, ఆ ప్రోమోస్ అంటే ఆరోగ్య జీవనం ప్రోమో కావచ్చు, మధురిమ ప్రోమో కావచ్చు, వివిధ భారతి ఆకాశవాణి ప్రోమో కావచ్చు, అవి ఏదైనా మేకప్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ టైంని ఆ కమర్షియల్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఎలాగో 5 మినిట్స్కి లేటెస్ట్ పాపులర్ సాంగ్ ఉంటుంది. ఇక 6 గంటల 10 నిమిషాలకు అంటే 6 గంటల 9 నిమిషాల 40 సెకండ్ల ముందే మనము అనౌన్స్మెంట్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వార్తలకి ఎలా ఇవ్వాలంటే, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటల 10 నిమిషాలుగా వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు అని చెప్తామన్నమాట. ఇదొక 10 మినిట్స్ ఉంటుందన్నమాట. రీజనల్ న్యూస్ అన్నమాట, తెలుగులో ఉంటాయి. కాబట్టి చాలామంది లిజనర్స్ వింటూ ఉంటారు. డే మొత్తంలో కూడా ఒక 4 to 5 టైమ్స్ తెలుగులో వార్తలు ఉంటాయి. కాబట్టి తెలుగులో వార్తలు వింటే ఆ రోజంతా మనకి న్యూస్ తెలిసిపోతుందన్నమాట ఈజీగా. ఇక ఈ న్యూస్ అయిపోయిన తర్వాత 6 గంటల 20 నిమిషాలకు పాటతో ప్రయాణం అనేది ఉంటుంది. దాని అనౌన్స్మెంట్ ఎలా ఉంటుందంటే, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం పాటతో ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం. ఇక పాటతో ప్రయాణం అంటే పొద్దున జనరంజని, మీ కోరికే ఈ పాట ఎలా ఉంటుందో సాయంత్రం పాటతో ప్రయాణం కూడా లిజనర్స్ రిక్వెస్ట్ మీద, వాట్సాప్ రిక్వెస్ట్ మీద వేస్తామన్నమాట. దాని ఫోన్ నంబర్ 040232400852 అనే నంబర్కి మీరు కోరుకునే పాట మీ పేరు వివరాలతో, పూర్తి వివరాలతో పంపించగలరు, వాట్సాప్ చేయగలరు అని చెప్పేసి ఇక పాటలు వాళ్ళ పేర్లు చదువుకుంటూ వేసేయాలన్నమాట. అలా ఇదొక 20 మినిట్స్ ఉంటుంది. అంటే ఒక 4 సాంగ్స్ వెళ్తాయి. తర్వాత సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు ఎలా ఉంటుందంటే, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటల 40 నిమిషాలు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఈ వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం అంటే ఏంటంటే స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఈ వెన్నెల అనేది మోటివేషనల్ స్పీచ్లు అవి ఉంటాయన్నమాట.
క్లాసు అబౌట్ 9 మినిట్స్ అట్లుంటుందనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది కూడా ఒక్క 10 మినిట్సే ఉంటుంది, కానీ చక్కగా బోర్ కొట్టకుండా చక్కగా ఉంటుందన్నమాట. ఇక 6:50 మళ్ళీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం పాటతో ప్రయాణం కార్యక్రమానికి పునఃస్వాగతం అని చెప్పేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉంటుంది. 6:50 నుంచి 7 గంటల వరకు ఉంటుందన్నమాట ఈ పాటతో ప్రయాణం. ఒక 2 సాంగ్స్ వెళ్తాయి. మళ్ళీ 7 గంటల నుంచి 7:05 వరకు కూడా కమర్షియల్ బ్రేక్ అని ఉంటుంది. ఆ కమర్షియల్ బ్రేక్ మ్యాక్సిమం 1.5 మినిట్ అంతే ఉంటుంది. తర్వాత మనం ప్రోమోస్ కానీ ఏదైనా చిన్న సాంగ్ అలా వేసుకోవచ్చు అన్నమాట. ఇక అది అయిపోయిన తర్వాత 7:05 వార్తలు ఉంటాయి కదా, దానికి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు అని చెప్పేసి మనము వార్తల ఫ్యాడర్ ఇవ్వాలన్నమాట. ఈ 10 మినిట్స్ అయిపోయిన తర్వాత 7:15 అవుతుంది. అప్పుడు మనము ఇక అనౌన్స్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఏమనంటే ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన ప్లాస్టిక్ సర్జరీ ఈ అంశం గురించి ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ జి శ్రీనివాస్ జ్ఞానేశ్వర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మీ అందరికీ తెలుసు కదా, అంటే వివిధ భారతి రెగ్యులర్గా వినేవాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ 7:15 AM మళ్ళీ నైట్ 7:15 PM అలా ఇది మన చట్టం మరియు ఆరోగ్య జీవనం ఇలా మార్చి ఉంటాయన్నమాట. ఆల్టర్నేటివ్గా మార్చి ఉంటాయన్నమాట. అయితే నేను చేసిన 18th రోజు మాత్రము ఆ నైట్ ఆరోగ్య జీవనం ఉంటుందన్నమాట. అంటే ఇది రిపీటెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. నైట్ ఎప్పుడైనా, మార్నింగ్ అన్నీ ఫ్రెష్వే ఉంటాయి. ఈవినింగ్ ట్రాన్స్మిషన్లో వచ్చేసి నిన్నటిది కానీ మొన్నటిది కానీ రిపీటెడ్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. మార్నింగ్ మిస్ అయిన వాళ్ళు తర్వాతి రోజు ఈవినింగ్ క్యాచప్ చేసుకోవచ్చు అన్నమాట వివిధ భారతిలో. అంటే ఇవన్నీ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన చిన్న టాపిక్స్ అన్నమాట. వాటి గురించి మినిమంలో నాలెడ్జ్ని ఒక 15 మినిట్స్లో ప్రిసైజ్గా డాక్టర్ గారి ద్వారా తెలియబరుస్తారనమాట. ఆరోగ్య జీవనం గురించి కానివ్వండి, ఇది మన చట్టంలో లాయర్ ద్వారా కానివ్వండి, మనకు డే టు డే లైఫ్లో తెలియాల్సిన మినిమం నాలెడ్జ్ని పంచుతారనమాట ఈ 15 మినిట్స్లో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, చాలా ఉపయోగకరమైనవి కూడా అనమాట ఈ 2 ప్రోగ్రాంలు. ఇది మన చట్టం మరియు ఆరోగ్య జీవనం. ఎవరైనా వివిధ భారతి ప్రోగ్రాంలో ఇవి వినకుంటే తప్పకుండా వినండి. మనకి మినిమం నాలెడ్జ్, ఉండాల్సిన నాలెడ్జ్ అందజేస్తారనమాట. ఇక దాని నుంచి డీప్గా డిస్కషన్ అంటే 15 మినిట్స్లో ఇవ్వలేరు కదా, అందుకు మనకి మినిమం నాలెడ్జ్ మటుకు ఇచ్చేస్తారనమాట. తప్పకుండా వినవలసిన ప్రోగ్రాం మిస్ చేయకుండా. దాని తర్వాత 7:15 to 7:30 15 మినిట్స్ ఉంటుంది. 7:30కి మళ్ళీ క్లోజింగ్ అనౌన్స్మెంట్ లాగా ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీరు ఇంతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన ప్లాస్టిక్ సర్జరీ ఈ అంశం గురించి ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ జి శ్రీనివాస్ జ్ఞానేశ్వర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి అని చెప్పాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత 7:30 నెక్స్ట్ ప్రోగ్రాము అనౌన్స్మెంట్ చేయాలన్నమాట. అయితే 7:30 అవుతుంది కదా, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం పాటతో ప్రయాణం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ పాటతో ప్రయాణం కార్యక్రమం ఏంటంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అది 6:20 నుంచి మధ్యలో వేరే ప్రోగ్రామ్స్ని, వార్తలని, కమర్షియల్ బ్రేక్స్ని అన్నిటినీ
మధ్యలో వాటన్నిటికీ ప్లేస్ ఇస్తూ పాపం ఇన్ని దఫాలుగా ఫస్ట్ 20 మినిట్స్, తర్వాత 10 మినిట్స్, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అనమాట. అయితే ఫస్ట్ 20 మినిట్స్, ఆ తర్వాత 10 మినిట్స్ ఏమో ప్యూర్లీ బేస్డ్ ఆన్ లిజనర్స్ రిక్వెస్ట్ మీదే జరుగుతుంది ఈ ప్రోగ్రాము. ఇక ఈ లాస్ట్ హాఫ్ అన్ అవర్ 7:30 PM టు 8 PM వరకు ఏదైతే పాటతో ప్రయాణం చెక్ ఉంటుందో, అంటే ఆ పార్ట్ ఉంటుందో, దాంట్లో 4 హిట్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తాయన్నమాట. అయితే ఈ 4 హిట్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ కూడా అన్ని వివరాలతో కూడిన చెప్పాలన్నమాట. అంటే జనరంజనిలో మీ కోరికే ఈ పాటలో పాట వివరాలన్నీ ఎలా చెప్తాము, రచన, సంగీతము, ఏ సినిమా, ఎవరు పాడారు అనేవన్నీ చెప్తాం కదా. అలాగే ఈ 4 హిట్ సాంగ్స్ పాట తాలూకా వివరాలను కూడా మనం అలాగే చెప్పాలంటే, మీరు ఫస్ట్ ఈ పాట వింటారు, దాన్ని పాడిన వారు వీళ్ళు, రచన, సంగీతం. మళ్ళీ తర్వాత వినబోయే పాట ఫలానా సినిమా, పాడినవారు, రచన, సంగీతం. అలా 4 పాటల వివరాలు చెప్పేసి ఎంజాయ్ చేయండి 4 హిట్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ అని చెప్పేసి ఇచ్చేసేయాలన్నమాట. అయితే ఈ హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాంలో 4 సాంగ్సే వెళ్ళవన్నమాట. అంటే 4 సాంగ్స్ సరిపోవు, ఇంకా 2 సాంగ్స్ పడతాయన్నమాట. కాబట్టి ఆ 2 సాంగ్స్ తాలూకా వివరాలు చెప్పాల్సిన అవసరం ఉండదన్నమాట. అలా 7:30 నుంచి 8 PM వరకు అయిపోయిన తర్వాత అప్పుడు పాటతో ప్రయాణము ఎండింగ్ అనౌన్స్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం పాటతో ప్రయాణం కార్యక్రమం ఇంతటితో సమాప్తం అని చెప్పేసి కొంచెం ఫిల్లర్ ఇచ్చేసి ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రోగ్రాము ఓపెనింగ్ అనౌన్స్మెంట్ ఇవ్వాలన్నమాట. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మస్తీ మజా కార్యక్రమానికి స్వాగతం. అంటే మధ్యలో నిలయంలో సమయం 8 గంటలు దాటి 1 నిమిషం అలా చెప్పొచ్చు అనమాట. ఇదండి ఈనాటి స్క్రిప్ట్. ఈ చిన్న అనౌన్స్మెంట్స్ ఎలా మారుతూ ఉంటాయి, ఎందుకు వస్తూ ఉంటాయి అనే విషయం మనం నేర్చుకున్నాం కదా, అంటే చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మస్తీ మజా కార్యక్రమానికి సంబంధించిన టోటల్ స్క్రిప్ట్, దాని తర్వాత వచ్చే చిన్న అనౌన్స్మెంట్స్, ఎండింగ్ అనౌన్స్మెంట్, అంటే మొత్తము ఆ రోజు ప్రోగ్రామ్ క్లోజర్ అనౌన్స్మెంట్ ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.